మళ్ళీ నిన్న బయలుదేరాడు కొత్త బిచ్చగాడు, కొత్త నాటకం. బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. డ్రామా ఆడాడా లేదా? ఆ నేరం మా మీద పెట్టాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్నే గులకరాయి డ్రామా. ఆయన మీటింగ్ పెట్టాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు, గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? వాళ్ళు అంటున్నారు నీ మీద మాకు కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, 500 రూపాయలు డబ్బులు ఇస్తాన్నావు, డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశానని గులకరాయి వేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఓకే, నువ్వంటే మహానాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే ఒక అబ్బాయి గౌడ అబ్బాయి ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు. ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి? సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా. ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నా మీద దాడి చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడూ ఖండించలా. నేను ఖండించా, ప్రధానమంత్రి ఖండించారు, అందరూ ఖండించాం. కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపం వేయడానికి మళ్ళీ డ్రామాలు రాయుడు, డ్రామాతో మేము ముందుకు వస్తున్నాడు. అందుకే చెప్తున్నా, నీ మాట ఎవ్వరూ నమ్మరు, అది ఒక డ్రామా. నా మీద రాయి వేపిస్తావు, పవన్ కళ్యాణ్ పైన రాయిలు వేయించారు, మా మీద వేసిన రాళ్ళు దొరికాయి. ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికింది ఆ తమ్ముళ్ళు ఇంతవరకు? ఆ గులకరాయి కనపడిందా మీకు? ఏంటి రహస్యం? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు. మాకు నాటకాలు వద్దు, మేము అడిగిన దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. పరదాలు కట్టుకొని తిరిగి ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం డబ్బులు, ఇసుక డబ్బులు, భూదందాలపైన దోచేసిన డబ్బులు పెట్టి మళ్ళీ మిమ్మల్ని కొనాలని ఆలోచిస్తున్నారు. నేను అడుగుతున్న డబ్బులకు అమ్మడిపోతారా మీరని అడుగుతున్నా, ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా దగ్గర డబ్బులు లేదు, నీతి ఉంది, నిజాయితీ ఉంది, నిస్వార్థం ఉంది. మళ్ళా మీ జీవితాల్లో వెలుగు తెచ్చే సామర్థ్యం మాకుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మాట్లాడితే మేమందరం కలిసామంట, కలిసాం. నేను కలిశాను, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, బీజేపీ కలిశాం. ఏ ఒక్కరి కోసమో కాదు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరం తగ్గాం, ప్రతి ఒక్కరు తగ్గాం. దేనికోసం తగ్గామంటే ప్రజల గెలుపు కోసం తగ్గామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అడ్జస్ట్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు పోటీ పోయినసారి చాలా సీట్లు మొత్తం రాష్ట్రం అంతా పోటీ చేశాడు. 14 ఏళ్ళు మేము కూడా అధికారంలో ఉన్నాం. 42 సంవత్సరాల రాజకీయ పార్టీ, జాతీయ స్థాయిలో బీజేపీ ఉంది. అందరం కలిసి ఉండే 175 సీట్లని 25 పార్లమెంట్ సీట్లు అడ్జస్ట్ చేసుకున్నాం. దేనికోసం చేసుకున్నామంటే మావి 3 జెండాలు కానీ ఒకే అజెండా. ఆ అజెండా అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ, తెలుగు ప్రజల వెలుగే మా ధ్యేయం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈయన వచ్చేది శవాలతో వస్తున్నాడు, మనుషులతో రావడంలా. మీరు ఒకసారి గుర్తించుకోండి, 2014
తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు. 2019 తండ్రి చనిపోయాడు, బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు. నీ సానుభూతి కోసం వస్తున్నావు, అవన్నీ జరగవని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇతను చూస్తే అందరూ భయపడి పారిపోతున్నారు. ఈరోజు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకరిద్దరు కాదు, చాలా మంది ఎమ్మెల్యేలు 20-30 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఎంపీలు ఆ పార్టీ వదిలిపెట్టిపోయే పరిస్థితి వచ్చారు. ఎమ్మెల్సీలు పదవి ఉన్నా రాజీనామాలు చేసే పరిస్థితికి వచ్చారు. పక్కనే గుంటూరులో జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ రాజీనామా చేసి వచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఈరోజు పెడం ద్వారా ఒకటే పిలిపిస్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే వ్యక్తులు జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు కానీ అందరూ కూడా రావాల్సింది. ఎన్డీఏలో చేరండి, మాకు అండగా ఉండండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని వారందరికీ పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 5 ఏళ్లలో మీరు ఒక్కసారి చూస్తే విధ్వంసం, అహంకారం, ఎక్కడ చూసినా లెక్కలేనితనంతో రాష్ట్రాన్ని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు మీరు చూసినప్పుడు విభజన జరిగింది, మనకు అన్యాయం జరిగింది, మళ్ళా మేము బాధపడ్డాం, నేను బాధపడ్డాను, పవన్ కళ్యాణ్ గారు బాధపడ్డారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, 2014లో పోటీ చేయకుండా ఎన్డీఏకి సహకరించిన వ్యక్తి, అన్కండిషనల్ గా సపోర్ట్ చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక బాధ ఆవేదనతో చేశాడు. ఆ తర్వాత నేను కూడా ఏ విధంగా చేశారు మీరు పరిపాలన చూశారు. ఎప్పుడూ రానటువంటి పట్టసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి మీకు రెండో పంట కానీ మొదటి పంటకు కానీ ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరిగా 72% పోలవరాన్ని పూర్తి చేశాం. అదే నేనుంటే ఈ పార్టీ కాదు, 2020కే పోలవరం పూర్తయి కృష్ణా డెల్టా 3 పంటలు ఇచ్చేవాళ్ళం. ఇక్కడ నీటి సమస్య అనే మాట ఉండేది కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు పోలవరం గోదావరిలో ముంచేశాడు దుర్మార్గుడు. ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, సంపద అంటే ఎక్కడో చెట్లు కాయదు. మనకు డబ్బులు కావాలంటే మీరు ఒక పని చేసే తప్ప డబ్బులు రావు. ఎప్పుడైతే సంపద సృష్టిస్తామో ఆ సంపద వల్ల మన ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది. అమరావతి చూశారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరం 95-96లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు హైటెక్ సిటీ ఏరియాలో 1 లక్ష రూపాయలు ఎకరా. తర్వాత నేను హైటెక్ సిటీ కట్టిన తర్వాత 1 ఎకరా 100 కోట్ల రూపాయలు చేసిందంటే అది అక్కడ సంపద సృష్టించిన విధానం. ఒక ఇండస్ట్రీ వస్తే ఆదాయం పెరుగుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, 3 పంటలకు నీళ్లు ఇస్తే గిట్టుబాటు ధరిస్తే రైతుకు ఆదాయం పెరుగుతుంది, రైతు కూలీలు బాగుపడతారు, ప్రభుత్వానికి పన్నులు వస్తాయి, ఒక రోడ్డు వేస్తే పరిశ్రమలు వస్తాయి. ఈ విషయాలు నేను అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవే వచ్చింది, ఎవరి పీరియడ్లో వచ్చింది తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.